హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాతమ్మ వంట రుచులు. ఈరోజు మనం తాతమ్మ చేతి చేపల పులుసు తెలుసుకుందాం రండి. దీనికి ముందుగా చేప ముక్కలను బాగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. 2 స్పూన్ల కారం, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను, చిన్న మామిడికాయను ఈ విధంగా తరిగి ఉంచుకోవాలి. అలాగే 2 పచ్చిమిరకాయలను, 3 బెండకాయలను ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టి అందులో 4 స్పూన్ల నూనె వేసి, నూనె వేడైన తరువాత మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు కూడా వేసి లైట్గా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసి చేప ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి మామిడి తరుగు వేసి లైట్గా కలిపి మరలా ఒక 5 నిమిషాలు ఉడికిన తరువాత అర స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒకసారి కలిపి మరలా మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు ఉడికిన తరువాత మూత తీసి పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లితే చాలు. గుమగుమలాడే తెల్ల చేపల పులుసు రెడీ. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.